తెలంగాణపై అధిష్టానం నిర్ణయం ఏంటి? ఇంతకీ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేస్తుందా? తెలంగాణకు కాంగ్రెస్ దగ్గరున్న పరిష్కార మార్గం ఏంటి? తెలంగాణ సమస్య రోజురోజుకు జటిలమవుతోంది. దీనిపై హైకమాండ్ ఈ నెలాఖరు కల్లా నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్తున్నారు. తెలంగాణ విషయంలో తమ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీఎం, పీసీసీ చీఫ్ చెప్తుంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మేడం అనుకూలంగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు వక్కాణిస్తున్నారు. 2 రోజుల క్రితం జరిగిన కోర్ కమిటీలో తెలంగాణపై సోనియా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ నేతలను కలవరపాటుకు గురిచేశాయి. కోర్ కమిటీలో తెలంగాణపై తర్జనభర్జన జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. జటిలమైన తెలంగాణ సమస్యపై నిర్ణయం తీసుకోవడం నా ఒక్కదాని వల్ల అయ్యే పనేనా అంటూ కోర్ కమిటీ సభ్యులపై సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలంగాణ నేతలు చెబుతున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో హైకమాండ్కు స్పష్టత లేనట్టు కనిపిస్తోంది. దీంతో ఈ నెలాఖరులోగా ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు లేనట్లేనని తెలంగాణ నేతలు వాపోతున్నారు. జూలై 1 నాటికి తెలంగాణపై ఎటూ తేలకుంటే 5వ తేదీన నిరవధిక నిరాహార దీక్షకు దిగాలని తెలంగాణ ప్రాంత నేతలు నిర్ణయించారు. నిరాహార దీక్షను ప్రభుత్వం భగ్నం చేస్తే స్పీకర్కు షరతులు లేకుండా ఆమోదం పొందేలా రాజీనామా ఇవ్వాలని యోచిస్తున్నారు. శాసనసభ వర్షాకాలపు సమావేశాలను బహిష్కరించడం కూడా ఒక ఎత్తుగడగా వీరు భావిస్తున్నారు. అయితే కార్యాచరణపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు తెలంగాణ సమస్యపై ఏం చేద్దామంటూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. తెలంగాణ విషయంలో నాంచుడు ధోరణి విడనాడితే మంచిదని కొందరంటుంటే తెలంగాణ వెంటనే ప్రకటించాలని, లేదంటే ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని మరికొందరు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనపై డిసెంబర్ 9 ప్రకటన అమలు చేసి ఉంటే ఈ పాటికి అంతా కొలిక్కి వచ్చేదని, ఆ నిర్ణయాన్ని వాయిదా వేయడం వల్లే సమస్య జటిలమైందని కోర్ కమిటీలో చిదంబరం అభిప్రాయపడినట్టు సమాచారం. డార్జిలింగ్లా ప్రాంతీయ మండలిని ప్రకటించి 35,000 కోట్లతో తెలంగాణకు ప్యాకేజీ ఇచ్చి కనీసం 2 సంవత్సరాల పాటు ప్రయోగాత్మకంగా సమస్య పరిష్కరిస్తే ఏ విధంగా ఉంటుందన్న విషయంపై పార్టీ పెద్దల్లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ ప్రయోగం విఫలమైతే తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా చర్యలు తీసుకోవాలని పార్టీలో ఒక వర్గం ప్రతిపాదిస్తోందని విశ్వసనీయ సమాచారం. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, బేకింగ్, స్నాక్స్ అండ్ డిజర్ట్స్. ప్లీజ్ విజిట్ ruchulu.com.